నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో చింతపల్లి మండల కేంద్రంలో పల్లె దవాఖానాలను దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేద ప్రజల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవానీ పవన్ కుమార్, చింతపల్లి జెడ్పీటీసీ కంకనాల ప్రవీణ్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకనాల వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్లు పుండ్రెడ్డి సుమతిరెడ్డి, ముచ్చల యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఈ వృద్ధులకు సంబంధించిన మరి ఏదైతే కంటి చూపు లేక ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరినీ కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మీకు కంటిని వెలుతురుని ప్రసాదించే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా కంటి వెలుగు ప్రారంభమైనప్పుడు అర్థం కాకపోవడం వల్ల మరి చాలామంది ఉపయోగించుకోలేదు. దీన్ని వరల్డ్లోనే ఒక గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో తీసుకుపోయి ప్రతి గ్రామంలో ఏదో ఆధారబాధరగా ఒకరోజు క్యాంప్ పెట్టి పరీక్ష చేసి నీకు ఈ కంటి చూపు లేదు ఇది తీసుకో అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి పోకుండా మీకు ఇక్కడే 3 రకాలైన కళ్ళజోడ్లని తయారు చేయించి ఇక్కడే పరీక్ష చేసి కొంత కంటి చూపు. నసర్లపల్లి గ్రామంలో పల్లె దవాఖానకు సంబంధించిన 20 లక్షల రూపాయలని మంజూరు చేయించి పక్కా భవనాన్ని కూడా ఒకటి నిర్మాణం చేసుకుని అదే సందర్భంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రారంభం చేసుకోవాలని ఒక ఆలోచన మన సర్పంచ్ గారు ఒక 15-20 రోజుల నుంచి నన్ను 7వ తారీఖు అని అడిగిందాను. 7వ తారీఖు అసెంబ్లీ ఉంటుంది, రావడం మంచిగా అయింది. మిమ్మల్ని అందరినీ కూడా ఇంతమందిని కలిసే అవకాశం కూడా కలిగింది. 4 నాడు వచ్చి ఉంటే మీరు అందరు రాకపోదురు. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యాన్ని మరీ మారుమూల గ్రామాల్లో పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో